హలో. హలో ఎవరు? హలో సాయా మాట్లాడేది? అవును సాయి. ఎవరు మీరు? నా పేరు తరుణ్. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. సాయి, చెప్పండి. మీరు రీసెంట్గా ఒక ఫామ్ అప్లై చేశారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇన్స్టాగ్రామ్లో. అవును అవును. సో దానికోసం చెప్పండి కాల్ సార్. చేస్తున్నాను. ఓకే సార్. సో మీరు బేసికల్ ఎక్కడి నుంచి బిలాంగ్ చేస్తారు సాయి మీరు? నేను సార్ జియాగూడ నుంచి సార్. ఓకే ఓకే, జియాగూడలో ఉంటారా? ఓకే అవును ఓకే సార్. ఫైన్. అంటే అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కొంతమంది జియాగూడలో. అవునా? ఆ, ఓకే అవును. సార్. ఓకే ఓకే, అంటే సాయి ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నావు నువ్వు? అంటే ఏమైనా స్టడీస్ చేస్తున్నావా లేదా జాబ్ చేస్తున్నావా? అంటే ప్రజెంట్ నేను సార్ డిగ్రీ చదువుతున్నాను. ఓకే ఓకే, అంటే డిగ్రీలో ఏ కోర్స్ చేస్తున్నావు సాయి? డిగ్రీలో బీకామ్ కంప్యూటర్ సార్, సెకండ్ ఇయర్ అచ్చా ప్రజెంట్. అచ్చా, ఓకే ఫైన్. అంటే మా తమ్ముడు కూడా సెకండ్ ఇయర్ ఇప్పుడు. సో నేను కూడా ఓకే ఇక్కడ డిగ్రీ ఓకే. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ నేను కూడా. ఓకే ఓకేనా? ఓకే. ఓకే సాయి, ప్రెసెంట్ స్టడీస్ అయితే నడుస్తున్నాయి కదా. అవును. సో మరి వర్క్ ఎందుకు చేయాలనుకుంటున్నా, రీజన్ తెలుసుకోవచ్చా? అంటే రీజన్ అంటే ఏముంటుంది సార్, జస్ట్ ఏంటంటే మన పాకెట్ మనీ వెళ్ళిపోవడానికి, ఇంకా వీలైతే మన కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి అలా ఓకే ఓకే, చేద్దామని గుడ్ అనుకుంటున్నాను. డెసిషన్ సాయి. అంటే నువ్వు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉందాం అనుకుంటున్నావు, నీ పైన నువ్వు డిపెండ్ ఉందాం అనుకుంటున్నావు, రైట్? అవును అవును సార్, అవును సార్. ఓకే ఓకే ఫైన్, నో ప్రాబ్లం సాయి. ఓకే సార్, నీకు ఏమైనా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే ఎక్కడైనా వర్క్ చేసినావా ఇంతకుముందు? అంటే ఇంతకుముందుకి ఎక్కడ చేయలేదు సార్. ప్రజెంట్ దానికోసమే సర్చ్ చేస్తున్నా, ఏదైనా పార్ట్ టైం దొరికితే మంచిగా ఉంటుంది చేసుకుందామని. అచ్చా అచ్చా, ఓకే. అంటే మీకు ఆన్లైన్ వర్క్ లేదా ఆన్లైన్ బిజినెస్ గురించి ఏమైనా నాలెడ్జ్ ఉందా మీకు? లేదు సార్, యాక్చువల్లీ ఇప్పుడే వింటున్నాను ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం వింటున్నావా? ఓకే. ఓకే ఓకే, నో ప్రాబ్లం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన వర్క్ వచ్చేసి చూడు సాయి, లీడ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్. ఓకేనా? అంటే ఇందులో అర్థం కాలేదు, నేను లేదని ఎక్స్ప్లెయిన్ అసలు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన ఓకే వర్క్ వచ్చేసి ఓకే. లీడ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్. సో అందులో ఓకే చూడు మనకి టోటల్లీ 5 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. లైక్ డేటా ఎంట్రీ, ఈ కామర్స్ డ్రాప్ షిప్పింగ్, ఎడిటింగ్ వర్క్షాప్, రిఫర్ అండ్ ఓకే అర్న్, ఇన్స్టాగ్రామ్ ఆప్టిమైజేషన్. ఓకే ఇలా ఓకే, 5 టైప్స్ ఆఫ్ అర్థమైంది. వర్క్స్ ఉంటాయి. సో నువ్వు ఓకే. ఈ 5 టైప్స్ ఆఫ్ వర్క్స్లో దేనిపైన నాలెడ్జ్ ఉందా నీకు? అంటే దేని మీద లేదు యాక్చువల్లీ, కాకపోతే కొంచెం డాటా ఎంట్రీ గురించి ఐడియా ఉంది. ఓకే, ఏమైనా కానీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఉందా వర్క్ దానిపైన? చేయలేదు. లేదు, ఎక్స్పీరియన్స్. వర్క్ చేయలేదు ఎప్పుడు. ఓకే ఓకే సాయి, నో ప్రాబ్లం. చూడండి సాయి, మా దగ్గర ఒక పాలసీ ఉంది. అదేంటంటే ఓకే చూడు, ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కదా, ఓకే సో వాళ్ళనైతే మేము డైరెక్ట్లీ హైరప్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. ఓకే. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఇంకా నాలెడ్జ్ ఉంటుంది కదా వర్క్ గురించి, సో అవును. వాళ్ళకైతే ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఓకే. చేయాలంటే కొంచెం నాలెడ్జ్ ఇంకా ట్రైనింగ్ అయితే ఉండాలి కదా సాయి. అవును అవును సార్. సో ట్రైనింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అది కూడా ఓకే ట్రైనింగ్ అందరికీ ప్రొవైడ్ చేయము, ఎవరైతే ఓకే. జెన్యున్గా ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకే చేస్తాం. ఓకే, ఓకేనా? అంటే ట్రైనింగ్కి నేను అక్కడికి రావాలా సార్? లేదు ట్రైనింగ్కి ఎక్కడ రావాల్సిన అవసరం ఉండదు. మీకు జూమ్ యాప్ అయితే తెలుసు కదా, జూమ్ యాప్. అవును అవునవును జూమ్ సార్, యాప్లో తెలుసు ట్రైనింగ్ తెలుసు. ఉంటుంది, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఆన్లైన్లోనే ఉంటాయి. నీకు క్లాసెస్ వచ్చేసి 3 ఓకే డేస్ ఉంటుంది, ట్రైనింగ్ వచ్చేసి 3 డేస్ ఉంటుంది. ఓకే. ఓకే ఓకేనా? సాయి, నాకు ఓకే. ఒక కన్ఫర్మేషన్ ఇయ్యి. అంటే నాకు చాలామంది టైం పాస్ కోసం ఫామ్ అప్లై చేసిన అంటారు. సో ఇప్పుడు చెప్పు నువ్వు, ఓకే. అంటే నువ్వు ఇట్లా టైం పాస్ కోసం ఫామ్ అప్లై చేసినావా లేదా జెన్యున్గా వర్క్ చేద్దామని ఫామ్ అప్లై చేసినావా? అంటే జెన్యున్గా వర్క్ చేయడానికే కదా సార్ అప్లై చేసింది. అంటే ఓకే టైం సాయి, పాస్ ఎందుకంటే రెస్పాన్స్. ఎందుకంటే చూడు సాయి, నీది కూడా టైం వేస్ట్ కావద్దు, నాది కూడా టైం వేస్ట్ కావద్దు కదా. అవును సార్, ఒకవేళ అవును. నాకు ఇంతకుముందు చాలా కాల్ చేసిన, సో అందులో నుంచి నాకు టైం పాస్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చిండే. సో అలా నా టైం ఓకే. వేస్ట్ కూడా అయింది, అందుకే నీకు కన్ఫర్మ్ చేసుకుంటున్నా ఇప్పుడే. ఓకే సార్, ఓకేనా? ఓకే, ఎందుకంటే నాకు అర్థమైంది. ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్కి వర్క్ ప్రొవైడ్ చేస్తాను, నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, ఓకే సాయి, అర్థమైంది. ఇంకా నీకు ఏమైనా డౌట్స్ ఉండొచ్చు మేబీ. సో నేను అవి క్లియర్ చేసినానో లేదో నాకు కూడా తెలీదు. సో నీకు ఒక చిన్న ఓకే. ఇంట్రొడక్షన్ వీడియో సెండ్ చేస్తా. ఒక 10 minutes ఫ్రీ ఉన్నావా ఓకే. ఇప్పుడు? అంటే ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాను సార్. నీకు అది నీ గురించే సాయి, ఎందుకంటే నీకు ఇంకా డౌట్ ఉండొచ్చు కదా ఏమన్నా, ఇంకా వర్క్ ఎలా ఉంటుంది ఏంటిది అన్నట్టు. అంతే కదా? ఓకే. సో అంటే అందుకోసం ఎంతసేపు ఉంటుంది సార్ వీడియో ఆ వచ్చేసి? వీడియో వచ్చేసి ఒక 5-6 minutes ఉంటుంది అంతే. నీకు టోటలీ 10 minutes ఓకే. ఇస్తున్నా నేను. ఓకేనా? ఓకే. ఆ వీడియో ఓకే వచ్చేసి సార్. మా మెంటర్ ఓఎస్ సూర్యమన్ సార్ది. ఆయన ఓకే. బేసికలీ ఢిల్లీ నుంచి బిలాంగ్ చేస్తాడు ఆయన. ఓకేనా? ఆయన ఓకే. ఇండియాలోనే ఫాస్టెస్ట్ అండ్ యంగెస్ట్ మిలియనర్. ఓకేనా? ఓకే. సో ఓకే. ఓకే సార్. ఆయన మోర్ దెన్ 70,000 స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చినారు. లైక్ మనలాగా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఓకే. కూడా ఆయన సార్ అయితే ట్రైనింగ్ ఇచ్చినారు. సో ఆ సార్ వీడియో సెండ్ చేస్తాను నీకు. సో దాంతోపాటు మా సార్ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్లస్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సెండ్ చేస్తాను. ఎందుకంటే చూడు సాయి, ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఏమైనా ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ జాబ్ అనగానే అందరూ ఫేక్ ఇంకా స్కామ్ అనుకుంటున్నారు కదా. అవునవును సార్, అవును. అంటే నాకు కూడా కొంచెం అదే ఉంది డౌట్. ఓకే ఓకే, సో అదే నీకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ సెండ్ చేస్తే ఈ పర్సన్ జెన్యునా కాదన్నట్టు నీకు కూడా తెలుస్తుంది, రైట్?
ఇంకా అవును సార్, అవును ఇది సార్. నా కంపెనీ నెంబర్ కూడా కాదు, ఇది నా పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఓకే సార్, ఓకే ఓకే. ఆ సార్, వీడియోలో అలాగే. చూడు నీకు బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుస్తది. వర్క్ వర్క్ ఎలా ఉంటది, ఎవరితోని ఉంటది, జెన్యూనా కాదా అన్నట్టు నీకు కన్ఫర్మ్ అయిపోతది. ఓకేనా? ఓకే సార్. నీకు ఇంకా చిన్న చిన్నవి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలో కూడా క్లియర్ అయిపోతాయి నీకు. ఓకే సార్, ఓకే సార్. ఓకే సాయి, వీడియో చూసి ఎంతసేపట్లో కాల్ బ్యాక్ చేస్తావు నాకు మళ్ళీ? అంటే సార్ ఇప్పుడు మీరు వీడియో అయితే పంపండి, మీకు ఒక హాఫ్ అన్ అవర్లో కాల్ బ్యాక్ చేస్తాను సార్. లేదు లేదు సాయి, హాఫ్ అన్ అవర్లో కాదు, నాకు 10 మినిట్స్లో చూసి చెప్పండి. ఎందుకంటే చూడండి సాయి, నా దగ్గర ఆల్రెడీ 820 వేకెన్సీ ఉండే యాక్చువల్గా. సో ఓకే. అందులో నుంచి అయితే 19 హైరప్ అయిపోయినాయి. ఓకేనా? 19 హైరప్ అయిపోయినాయి. జస్ట్ ఒకటే వేకెన్సీ ఉంది. నీకు సెండ్ చేస్తా అన్నా కదా వీడియో. అలాంటి వీడియో ఓకే. నేను ఆల్రెడీ 3 మెంబర్స్కి సెండ్ చేసిన. ఓకే ఓకేనా? సార్, మీరు తొందరగా సెండ్ చేయండి. మేబీ వాళ్ళు చూసి రెస్పాన్స్ కావచ్చు. సో వాళ్ళకంటే ముందు నాకు నువ్వు రెస్పాన్స్ ఇచ్చినావంటే ఇట్స్ బెటర్. ఓకేనా? ఓకే. ఎందుకంటే నీ దగ్గర పొటెన్షియల్ కనిపిస్తుంది, నాకు వర్క్ చేసేది ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది. ఓకేనా? నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగున్నాయి. ఓకే సార్, ఓకేనా ఓకే సార్? సార్. నాకు కొంచెం తొందరగా పంపేయండి సార్. మీకు ఓకే. 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిట్స్లో నువ్వు ఏం కాల్ చేయి తెలుసా చేస్తాను. సాయి? నా ఓకే నంబర్ సార్. సేవ్ చేసుకో. నా పేరు వచ్చేసి ఓకే. తరుణ్. ఓకేనా? ఓకే. ఇదే నెంబరా సార్? ఇదే నంబర్. సేవ్ చేసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయి. దిస్ సైడ్ సాయి ఫ్రమ్ హైదరాబాద్ అని మెసేజ్ చేయి. ఓకే. నేను ఓకే వీడియో సార్, డ్రాప్ ఓకే చేస్తా. సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సాయి. ఓకే. హలో. సాయి. చెప్పండి సార్, చూశాను వీడియో. ఓకే. ఓకే. అర్థమైంది సార్. ఓకే. ఓకే సాయి. అంటే నీకు వీడియోలో బెస్ట్ ఏమనిపించింది? అంటే బెస్ట్గా అంటే సార్ వచ్చేసి సార్ జర్నీ బాగుంది. ఓకే. ఇంకా ఓకే. సార్ వచ్చేసి ఎంత అర్నింగ్ చేస్తుండు అది కూడా చెప్పిండు. రైట్. రైట్. ఆ, ఇంకేం బెస్ట్ అనిపించింది నీకు? ఆ, ఇంకా సార్ కొంతమంది చూపించారు, అంటే వాళ్ళు ఎంత అర్నింగ్ చేసుకుంటారు ఏంటి రైట్. అనేది. రైట్. సార్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఉండే మీటింగ్లో. రైట్. అవును ఓకే. సార్, ఓకే. అవును సార్. నేను ఎక్స్ప్లెయిన్ చేశా సాయి ఒకసారి. సార్ ఓకే. వచ్చేసి తన జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా స్టార్టింగ్లో. రైట్. సో సార్ అవును సార్, వచ్చేసి అవును సార్. ఒక ఫుట్వేర్ షాప్లో వర్క్ చేస్తుండే. ప్లస్ ఇంకొక జస్ట్ ఫర్ ఫ్లోర్ 3000. ఫ్లోర్ మేనేజ్మెంట్ లాగా కూడా వర్క్ చేస్తుండే స్టార్టింగ్లో సార్. రైట్. ఓకే, ఓకే సార్. సో సార్ జస్ట్ ఫర్ 3000 నుంచి ఆయన హైయెస్ట్ ఇన్కమ్ ఎంత తెలుసా? జస్ట్ 16,000. ఎంత? ఓకే. జస్ట్ 16,000. 16,000. సో లాక్డౌన్ తర్వాత అయితే నువ్వు సిచ్యువేషన్ చూస్తున్నావు ఎలా అయిపోయిందో, మొత్తం ఆన్లైన్ అయిపోయింది కదా. అవును సార్, సో అవును. ఇప్పుడు మనకు ఫుడ్ కావాలన్నా మనము జొమాటో, స్విగ్గీ చేసుకుంటాం. ఏమైనా షాపింగ్ అవును. చేయాలన్నా ఫ్లిప్కార్ట్, అమెజాన్ చేస్తాం. సో ఈవెన్ అవును మనం సార్. పేమెంట్స్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. బ్యాంక్ అయితే వెళ్తలేం కదా. అవును సార్. సో లాక్డౌన్ తర్వాత ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయింది. ఇంకా ముందు ముందు కూడా ఎంత ఆన్లైన్ అయితే నువ్వు ఆలోచించుకో సాయి ఒకసారి. రైట్. అవును సార్. అంతే కదా. సో మన వర్క్ కూడా చూడు డిజిటల్లీ ఉంటుంది. సో మనకి ఇదైతే మన జనరేషన్ వచ్చేసి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే ఓకే. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాగా నడుస్తది మన జనరేషన్ వచ్చేసి. ఓకేనా సార్? ఓకే. ఓకే. మనకు ముందు ముందు ఇంకా డిజిటలే అయిపోతది వర్క్ లేదా ఇంకా ఎవ్రీథింగ్ మనకు జాబ్ చేయాలన్నా ఏమన్నా ఆన్లైన్ అయిపోతాం మొత్తం. ఓకేనా? ఓకే. ఓకే. ఇంకా సార్ మధ్యలో చెప్పిండే కదా, వాళ్ళ స్టూడెంట్స్ వచ్చిండే ఒక 5 మెంబర్స్ దాకా. అంటే అవును సార్, అవును సార్. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసినారు. ఎంత అర్నింగ్ చేస్తున్నారో ఏంటో అన్నట్టు. అవును ఓకేనా? సార్, అవును. సాయి, నీకొక బేసిక్ నార్మల్ క్వెషన్ అడుగుతా సాయి. నాకు ఆన్సర్ ఇయ్యి. ఓకేనా? సాయి, నువ్వు స్మార్ట్ ఫోన్ ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నావు? నేనొచ్చేసి నియర్లీ ఒక 2 ఇయర్స్ అవుతుంది సార్. ఓకే. ఓకే. 2½ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నావు. ఓకే సాయి, ఈ 2½ ఇయర్స్‌లో ఈవెన్ ఒక 10 రూపీస్ అన్నా అర్నింగ్ చేసినావా ఫోన్ నుంచి? లేదు సార్, ఎక్కడ చేస్తాము, అంటే ఫోన్‌లో ఏం చేయగలుగుతాం. అంతే కదా. సో మనకి రీచార్జ్‌లకి పైసలు పోతాయి కానీ మనకు 1 రూపీ కూడా రాదు. రైట్. అవును సార్. సో సార్ కూడా అదే చెప్పాలనుకుంటున్నారు. సో నువ్వు ఓకే. నార్మల్‌గా ఏ ఫోన్ యూజ్ చేస్తావు సాయి నువ్వు? నేను రియల్‌మీ సార్. ఓకే. ఓకే. ఎంత ఉంటది? ప్రైస్ ఎంత ఉంటుంది దానిది? ఉంటుంది సార్, ఒక 25,000 అట్లా. 25,000 ఉంటది. ఓకే. 25,000 ఫోన్ యూజ్ చేస్తున్నావు. అవును సార్. దాంతోనే ఒక 10 రూపీస్ అన్నా అర్నింగ్ చేసినావా? లేదు సార్. మరి ఫోన్ యూజ్ చేసి ఏం యూజ్ బ్రో? అంతే కదా. అవును సార్, మనకేమైనా అవును. యూజ్ ఉంటే మనం ఫోన్ యూజ్ చేయొచ్చు. ఓకే. సార్ అవును కూడా సార్. అదే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. సో మనమైతే వేల ఫోన్లు యూజ్ చేస్తాం. మనం ఇంకా ఫోన్ లేకుండా అయితే ఉండలేం. రైట్. ఈ జనరేషన్ అవును అయితే సార్. ఫోన్ లేకుండా అయితే ఉండలేం మనం. రైట్. అవును. సో మనం అవునవును ఫోన్ సార్. యూజ్ చేస్తూ ఎలా అర్నింగ్ చేయొచ్చు అన్నట్టు సార్ అయితే ఒక సింగిల్ డే వర్క్‌షాప్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పినారు. రైట్. అవును సార్. ఆ సింగిల్ డే వర్క్‌షాప్ వచ్చేసి నవంబర్ 10కి ఉంటది. ఓకేనా? ఓకే సార్. నవంబర్ 10కి ఉంటది. ఓకే సార్, సో ఆ ఓకే. సింగిల్ డే వర్క్షాప్లో మనకి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే 5 వీక్స్ ఆఫ్ వర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. సో మనకి ఓకే. దానికోసం ఏమేమి స్కిల్స్ కావాలో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఓకే. ఇంకా ఒక ఈబుక్ బండల్ అయితే సెండ్ చేస్తారు మనకు సార్. ఓకేనా? ఆ ఓకే ఈబుక్ సార్. బండల్లో మనకి వర్క్ రిగార్డింగ్ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం మోటివేషనల్ చాప్టర్స్ ఇంకా లెసన్స్ ఉంటాయి. అవి చదువుకొని ఓకే. కూడా మనం వర్క్ గ్రోత్ చేయొచ్చు.
ఓకేనా ఓకే సాయి? సార్. ఓకే సాయి సార్. ఇంకా లాస్ట్‌లో సార్ ఎన్రోల్‌మెంట్ గురించి చెప్పిండు కదా! 199 అని. అవును సార్. అదే అంటే, ఆహ్, అంటే మేము మన ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా సార్ ఇది? ఇన్వెస్ట్‌మెంట్ కాదు, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనకు మీటింగ్స్ వచ్చేసి జూమ్ యాప్‌లో అయితాయి కదా సాయి. అవును సార్. ఒకప్పుడు మన జూమ్ యాప్‌కి కొన్ని టోల్ చార్జెస్ ఉంటాయి. అంటే ఆ! ఐడియా ఉందా టోల్ చార్జెస్ అంటే? లేదు సార్. ఫస్ట్ టైమ్ అంటే వింటున్నా. పెనాల్టీ పే చేయాలి మనం జూమ్ వాళ్ళకి. అంటే కాలేజ్ స్కూల్స్‌కి ఫ్రీగానే ఉంటది కదా సార్? కాలేజ్ ఫీజ్‌లను కాలేజ్ మీటింగ్స్‌లలో ఎంతమంది ఉంటారు? 300 400? 300 మెంబర్స్ ఉంటారు. 400 మెంబర్స్. ఇక్కడ చూడు మోర్ దాన్ 1000 పీపుల్ టు 3000 పీపుల్ వరకు ఉంటారు. అవును సో, సార్. దీనికైతే మనం పెనాల్టీ అయితే పే చేయాలి జూమ్ వాళ్ళకి. అది కూడా చూడు నియర్లీ 20,000-30,000 వరకు ఉంటది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు నువ్వు ఓకే. చెప్పు సాయి. ఇప్పుడు నువ్వు చెప్పు సాయి. కానీ 3 డేస్ ట్రైనింగ్‌కి 20,000 పే చేయమంటే చేస్తావా నువ్వు? లేదు సార్. ఎక్కడి చేయలేవు నుంచి? కదా! ఈవెన్ ఈవెన్ నేను కూడా చేయలేను. నువ్వని కాదు సాయి. ఈవెన్ నేను కూడా చేయలేను. ఎందుకంటే మనం స్టూడెంట్స్, మన దగ్గర అంత అమౌంట్ ఉండదు కదా! అవును సో, సార్. అందుకోసం సార్ ఏం చేసినారంటే ఎవ్రీ స్టూడెంట్‌కి అఫోర్డబుల్‌గా ఉండాలని జస్ట్ 199 పెట్టినారు. నీ దగ్గరనే అది కాదు. సో, ఎవ్రీ స్టూడెంట్ దగ్గర నుంచి ఎవరైతే జెన్యూన్‌గా ఇంట్రెస్టెడ్ ఉన్నారో వర్క్ చేయడానికి, సో, వాళ్ళ ఓకే. దగ్గర నుంచి 199 తీసుకుంటున్నారు. బిఫోర్ అయితే రూ. 1000 ఉండే. సో, ఓకే. అందరికీ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తలేము. ఎవరు అటెండ్ అయితలేరు ట్రైనింగ్స్ కాబట్టి, సో, సార్ ఏం ఓకే. చేసినారంటే అందరికీ పోవాలి, అందరూ ఆన్‌లైన్ క్లాసెస్ నేర్చుకోవాలన్నట్టు 199 చేసినారు. ఇప్పుడు ఓకే. 199 గూడా ఓకే. ఎందుకు జేసినారంటే, ఇప్పుడు 10థ్ క్లాస్ అబ్బాయి నుంచి ఆటో నడిపే వాళ్ళ దగ్గర గూడా 200 ఉంటాయి. రైట్? అవును ఉంటాయి సార్. గదా! అందరి దగ్గర ఉంటాయి 200 అవును. అంటే. అవునవును. సో, అవును అందుకోసం సార్. 200 అయితే పెట్టినారు సాయి. ఓకేనా? ఓహ్! సో, ఆ పైసలైతే ఏం ఓకే. వేస్ట్ కావు. నీకు ఈబుక్ బండల్ గూడా ప్రొవైడ్ చేస్తున్నాం గదా మేము. ఓకే సో, సార్. పైసలైతే అర్థమైంది. వేస్ట్ కావు నీకు. దాని బదులు నీకు ఈబుక్ బండల్ గూడా వస్తది. ఓకేనా? ఓకే సార్. సో, ఓకే. ఇంకా ఓకే. రిజిస్ట్రేషన్ జేయడానికి నువ్వు ఫోన్‌పే యూజ్ చేస్తావా? గూగుల్ పే యూజ్ చేస్తావా సాయి? అంటే ప్రెజెంట్ ఏం లేదు సార్. కొంచెం ఆగినాక చేయొచ్చా? ఆగినంక అంటే నీకు ఆల్రెడీ చెప్పినా సాయి. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ లిమిటెడ్ 2 స్లాట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, అందులో నుంచి కూడా ఇంకొకటి ఎళ్ళిపోయింది. ఇంతకుముందే కాల్ వచ్చిండే నాకు. ఓకేనా? ఓకే. లాస్ట్ ఒకటే వేకెన్సీ ఉంది నా దగ్గర. సో, నాకు ఎనక నుంచి కాల్స్ గూడా వస్తున్నాయి. బ్యాక్ సైడ్ కాల్స్ గూడా వస్తున్నాయి. వెయిటింగ్‌లో పెట్టినా నేను. సో, మేబీ ఒకసారి నీకు కాల్ కట్ అయిందంటే వాళ్ళ కాల్ రెస్పాన్స్ అయిపోతాను నేను. అలా అని అంటున్నా. లేదు సార్. అంటే మరి మీకు పేమెంట్ చేసి స్క్రీన్‌షాట్ పెట్టేస్తాను సార్ నేను. ఎంత సేపట్లో చేస్తారు సాయి? అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్‌లో చేసేస్తా సార్. ఓకే సాయి. ఒక 5 మినిట్స్‌లో స్క్రీన్‌షాట్ సెండ్ చెయి. దానికంటే ముందు నాకు నీ ఫుల్ నేమ్ ఇంకా నీ ఏజ్ సెండ్ చెయి నాకు. ఓకేనా? వాట్సాప్‌లో. ఓకే సార్. సో, అంటే ఇవెందుకు సార్? ఆ! ఏంటి? ఫుల్ నేమ్ ఇంకా ఏజ్ ఎందుకు సార్? అదే రిజిస్ట్రేషన్ చేయాలి కదా! నీ నేమ్ పైన ఎన్రోల్‌మెంట్ రెడీ చేయాలి కదా! అవునవును సో, సార్. సార్ చెప్పిన కదా! అర్థమైంది. ఎన్రోల్‌మెంట్ అని. ఓకే సో, సార్. అంటే ఇదే నంబరా సార్ పేమెంట్? ఇదే నంబర్ ఫోన్‌పేకి చెయ్యి. ఓకేనా? ఓకే యాక్చువల్‌గా నేను సార్. గూగుల్ పే యూజ్ చేయను. ఓకేనా? ఓకే. ఓకే. ఫోన్‌పే చేసి నాకు స్క్రీన్‌షాట్ అయితే సెండ్ చెయి. స్క్రీన్‌షాట్ ఓకే. ఎందుకంటే నీ రిజిస్ట్రేషన్ చేపించినట్టు నీ దగ్గర కూడా ప్రూఫ్ ఉంటది. నా దగ్గర కూడా ఓకే. ప్రూఫ్ ఉంటది. ఓకే సార్. ఇంకా ఏంటంటే ఫోటో అయితే ఉంది కదా! స్క్రీన్‌షాట్ ఏదైతే ఉంది కదా! అవును సో, సార్. అది వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అటాచ్ చేసేది ఉంటది. ఓకే సార్. ఓకేనా? ఓకే సో, సార్. దానికోసం స్క్రీన్‌షాట్ అడుగుతాం. స్క్రీన్‌షాట్ అందుకోసం అడుగుతున్నాం మేము. ఓకేనా? ఓకే సార్. ఓకే సాయి. అర్థమైంది. నీ ఫుల్ నేమ్ ఇంకా నాకు ఏజ్ అయితే సెండ్ చేయి. నేను ఎన్రోల్‌మెంట్ రెడీ చేస్తా అప్పటి వరకి. ఓకే సార్. ఓకేనా? సెండ్ చేసేస్తా సార్. ఓకే సాయి. ఓకే. ఫైన్. ఓకే.